ఆల్మోస్ట్ దగ్గరలోనే నోటిఫికేషన్ కూడా రాబోతుంది లోక్సభ ఎన్నికల విషయంలో చెప్తుంది. Yes. సో ఎవరెవరికి ఏ పార్టీకి ఎన్ని లోక్సభ స్థానాలు వచ్చే అవకాశం ఈ పంచాంగాలు నేను చూడనండి. ఆ, ఎందుకంటే మీ వీళ్ళు విశ్లేషణ ఇప్పుడు కావాలి. ఈ దళారీలకు ఎంత మందికి టికెట్లు వస్తాయి అనే దాని మీదనే ఏ పార్టీ ఎంత మందిని గెలుచుకుంటుందో చూడాలి. శరత్ కుమార్ ప్రతి- సార్ ఉంటారా లోక్సభ బరిలో? అస్సలు పొరపాట్లు కూడా లేదు. ఆ. ఇంకోసారి నేను అసలు ఏ టికెట్ కి అప్లై కూడా చేయ మొన్ననే అప్లై చేసి చూసినాను. ఆ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేయడం అనేది ఒక తతంగం, ఒక ప్రహసనం. అంటే అందరి దగ్గర అభ్యర్థుల దగ్గర అప్లికేషన్ తీసుకొని అవన్నీ చెత్తబుట్లో దాఖలు చేసేసి వాళ్ళకు నచ్చిన వాళ్ళని వాళ్ళు ఎన్నుకున్నారు తప్ప ఈ అప్లికేషన్లు ఇచ్చిన వాళ్ళలో ఎవరిని కన్సిడర్ చేసినారు, ఎవరు మెరిట్ ఉంది. పోనీ అప్లికేషన్ చేసుకున్న వ్యక్తిని పిలిచి అయ్యా నీకు ఈ కారణం వల్ల నీకు ఇవ్వట్లేదు, నీకంటే మెరిటోరియస్ వ్యక్తి ఉన్నాడు, ఫలానా ఆయనకి ఇవ్వదలుచుకున్నాం, వాట్ డూ యూ సే అని అన్నారా? నియోజకవర్గాల వారిగా మాట్లాడినారా? ఎవరిని పిలిచి మాట్లాడినారు? Okay. ఒట్టిగా ఏదో పోస్ట్ బాక్స్ లో కూడా ఒక అప్లికేషన్ వారేసినట్టుగా 50,000 డీడీ కట్టి ఒక అప్లికేషన్ అందులో వారేసినాం. అంటే మనం వేసినటువంటి రిప్రజెంటేషన్ ని మన అప్లికేషన్ వాళ్ళు రిజెక్ట్ చేస్తారనంటే ఆనాడే అప్లై చేయకపోదు కదా. క్వశ్చన్ ఈజ్ నాట్ అబౌట్ మనీ, క్వశ్చన్ ఈజ్ అబౌట్ ది ఇంపార్టెన్స్ దట్ యు అటాచ్ టు సంబడీస్ రిక్వెస్ట్. Okay. నువ్వు కన్సిడర్ చేయి, రిజెక్ట్ చేయి. అప్లై చేసిన వాళ్ళందరికీ సీట్లు రావు. కానీ నియోజకవర్గాల వారిగా మీటింగులు పెట్టేది ఉండే, పెట్టేసేసి ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు, ఇందులో ఎవరు ఎక్కువ యోగ్యతలు ఉన్నారు అడిగేది ఉండే వాళ్ళతోని. ఫలానా ఆయన ఉన్నాడు ఈ నియోజకవర్గాల్లో, ఈయనకు ఆర్థిక వనరులు ఉన్నాయి, ఈయనకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఈయనకు మంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, మీలో ఎవరికి లేదు, మీరు నెక్స్ట్ సారికి కృషి చేయండి, ఇంకా నియోజకవర్గాల్లో తిరగండి, ప్రజల భావోగులకు కృషి చేయండి, మీకు కూడా రేపు భవిష్యత్తులో అవకాశం వస్తుందని అంటే వాళ్ళలో ఒక సంతృప్తి ఉంటాయి కదా. నువ్వు ఎవరిని విలువకుండా ఏదో ఒకటో ఒక చోట కూర్చొని వాని వీని డిక్లేర్ చేసేసేసి ఇంకా మళ్ళీ ఈసారి అభ్యర్థులు అంటే నాకు తెలిసి ఈసారి అప్లికేషన్లు పెట్టమన్నారు, ఒక్కడు పెట్టే అవకాశం లేదు. Yes. మరి పోనీ అప్లికేషన్లు పెట్టిన వాళ్ళకి తప్ప అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి ఇవ్వము అని అంటే మనం టికెట్లు ఇచ్చిన విధానాన్ని చూస్తే అది అబద్ధం అని తేలిపోద్ది కదా. అవును. అది